అమీర్పేట హనుమాన్ టెంపుల్. ఈ టెంపుల్ చరిత్ర కలిగిన టెంపుల్. ఇక్కడికి ఒకప్పుడు సినిమా యాక్టర్లు మా గుళ్ళ షూటింగ్ అయినాయి. ఆరు ఇక్కడ ఏది మొక్కినా అనుకున్నది అవుతుంది. మా హనుమంతుడు కానీ, మా శివుడు కానీ, శివాలయం ఉంది, నవగ్రహాలు ఉన్నాయి, కృష్ణుడి గుడి ఉంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది, 9 గుళ్ళు ఉన్నాయి. కాబట్టి మేము రెండోసారి చైర్మన్ అయినా రెండోసారి చైర్మన్ అయిన తర్వాత గుళ్ళ పెయింటింగ్ కానీ, కలర్స్ కానీ, చెప్పులు ఇష్టాన్ని కానీ రకరకాలుగా మేము పనిచేసుకుంటూ పోతున్నాం. రెండోది ఏంటంటే ఆలయాల రాజకీయాలు నడవై, అందరూ ఈక్వల్ కలుపుకొని పోతారు. మాకు ఈ పదవి ఇచ్చింది డాక్టర్ కోట నిర్మా మేడం, మా ఇన్ఛార్జ్ గారు మాకు ఇచ్చిండ్రు. మీరు పెద్దవాళ్ళండి, మీరైతే బాగుంటుంది మాకు ఇచ్చిండ్రు. కాబట్టి మా మేడం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ, ఆమె ఇచ్చింది కాబట్టి ఆలయం డెవలప్మెంట్ చేస్తున్నాం మేము. రెండోది ఏంటంటే ఆలయము ధర్మకర్త మండలి, అంటే ఆలయం డెవలప్మెంట్ చేసిన వాళ్ళే ధర్మకర్త మండలి. గుళ్ళ రాజకీయాలు ఉండే పద్ధతి, మర్యాద, సిస్టమ్ అంటే ఫాలో అవ్వాలి. అవి ఆలయం డెవలప్ చేయాలి. దేవుళ్ళు బాగుంటే మనం బాగున్నట్టు. కాబట్టి మా నిర్మా మేడం గారు నాకు చైర్మన్ ఇచ్చిండ్రు. కాబట్టి ఆమెకు ధన్యవాదాలు చెప్తున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ నాయకత్వంలో గవర్నమెంట్ భూములు ఎకరాలు బంజారా, జుబ్లీసు, అంబర్పేట్ చెప్పుడే పోతే హైదరాబాద్ మొత్తం కబ్జాలే. బంజారా, జుబ్లీస్తే ఎక్కువ కబ్జాలు. కాబట్టి రంగనాథన్ కమిషనర్ సార్ ఆయన కాబట్టి డేర్గా, ధైర్యంగా ఒక పులి లెక్క గుసాంచుకొని పోతున్నాడు. లీగల్గా పోతున్నాడు. ఆయన ఎవరికి అన్యాయం చేస్తాడు, లీగల్గా పోతున్నాడు. రెండోది ఏంటంటే గవర్నమెంట్కు మన ఆర్టీసీ ఫ్రీ, తర్వాత కరెంటుది ఫ్రీ, మహిళా గ్రూపులకు అన్ని విధాలా సాయం చేస్తుండు, రైతులకు సాయం చేస్తుండు. ఆయన అన్ని ఆలోచన చేసి చీఫ్ మినిస్టర్ గారు, గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ గారు ఆలోచన చేసి ప్రజలకు ఏం చేయాలి, ఎట్లా 24 గంటలు ఆలోచన చేసి ముందుకు పోతుండు. మాది పుట్టుపునాది ఇక్కడనే. మేము దగ్గర 73 నుంచి ఆలయం 73 నుంచి స్టార్ట్ అయింది. 73 నుంచి ఆలయం స్టార్ట్ అయింది. 73 తర్వాత ఇక్కడ అమీర్పేట్ పెద్దలు శ్రీశైలం అప్పయ్యమి, ఈశ్వరప్పయ్యమి, మల్లయ్య యాదవ్ ఏమి, ముత్తమయ్య గౌడ్ ఏమి చెప్పుడు పోతే అమీర్పేటలో పెద్దవాళ్ళందరూ ఒక మాట మీద ఉండి ఆలయం డెవలప్ కోసం కంకణం కట్టుకొని డెవలప్ చేసుకుంటూ వస్తుండ్రు. 55 సంవత్సరాలు అయింది ఆలయం చరిత్ర. కాబట్టి మా ఆలయంలో ఏమున్నా పద్ధతి, మర్యాద ఉంటుంది. భక్తులు సాయిబాబా గుడి ఉంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది, శివాలయం సోమవారం హనుమాన్ టెంపుల్. ఇది హనుమాన్ టెంపుల్ ఆలయం. హనుమాన్ టెంపుల్ ఆలయంలో నవగ్రహాలు టెంపుల్, దత్తాత్రేయ స్వామి టెంపుల్, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, సాయిబాబా టెంపుల్, వెంకటేశ్వర స్వామి శివాలయం, రాజేశ్వరి అమ్మవారు, కృష్ణుని గుడి, ఇవన్నీ ఉన్నాయి. టోటల్ 9 గుళ్ళు ఉన్నాయి. కాబట్టి ఏది మొక్కినా మా గుళ్ళ తప్పకుండా భక్తులు వస్తారు, ఎమ్మెల్యేలు వస్తారు, విఐపీలు వస్తారు, ఆల్ డిపార్ట్మెంట్ ఇంటికి వస్తారు. శనివారం రోజు బాగుంటుంది, మంగళవారం ఉంటుంది, సోమవారం శివాలయంలో పూజలు అవుతాయి. మా ఆలయం మొత్తం హైదరాబాద్లో ఫేమస్ మాది. అప్పట్లో బంజారా, జుబ్లీస్లో ఏ ఆలయాలు లేవు. సీన్ మ్యాటర్లు వస్తుండే. సియరి హీరో జసుద మేడం ఏమి, అక్కినే నాశ్వర ఏమి, వీడియో వాళ్లకు ధన్యవాదాలు. డెఫినెట్గా ఈ వీడియో నంబర్ 1 డెవలప్ అవుతుంది. మా దగ్గరకు వచ్చి మా ఇంటర్వ్యూ తీసుకున్నందుకు డెఫినెట్గా నంబర్ 1 అవుతుంది. రకరకాల టీవీలు ఉన్నాయి కానీ ఇది మాత్రం నంబర్ 1 అవుతుంది గ్యారంటీగా చెప్తున్నా. ధన్యవాదాలు.